కొంచెం మసాలా ఫ్లేవర్తో మనం టెంపుల్స్లో తిన్నప్పుడు రసం ఉంటుంది చూడండి, ప్రసాదం తిన్నప్పుడు ఆ టేస్ట్లో వచ్చే మసాలా వేసుకొని రసం తయారు చేసుకోవడం చూపిస్తాను. దానికోసం చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకొని కొంచెం పప్పు ఎక్కువగా వేసుకోవద్దు, సాంబార్ లాగా కాకుండా పల్చగా ఉండాలి కాబట్టి కొంచెం పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా ఒక్క టమాటో సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని ఇంకా తర్వాత అది మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు పోసేసుకొని ఇంకా దీంట్లోకి పప్పు పల్చగా చేసి పెట్టుకున్నాం కదా, మెత్తగా పల్చగా చేసుకున్న పప్పు కొంచెమే వేసుకోవాలన్నమాట. పప్పు ఎక్కువ గట్టిగా ఉంటే మళ్ళీ సాంబార్ లాగా ఉంటుంది కాబట్టి పల్చగా చేసుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లోకి రసం మసాలా కానీ సాంబార్ మసాలా కానీ వేసుకోవాలి. ఆ మసాలా తయారు చేసుకునే విధానం మన ఛానల్లో ఉంది. ఇప్పుడు మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియో ఉంది కదా, అది లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది, అది ఒకసారి చెక్ చేయండి. తర్వాత బెల్లము ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకుంటే అంతే.